వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రమ్య. భారీ చమ్ తర్వాత బంగారం ధర భారీగా పతనం అవుతుంది. గత 2 రోజుల్లో తులం బంగారం ధర 3,500 పతనమైంది. కిలో వెండి ధర ఏకంగా 800 వరకు పడిపోయింది. ఇవాళ హైదరాబాద్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. బంగారం ధర మళ్ళీ పడిపోతుంది. నిన్న 1500 పైనే తగ్గి గోల్డ్ రేట్ ఇవాళ సుమారు 3000కు పతనమైంది. వెండి ధర కూడా అదే స్థాయిలో పడిపోయింది. భారీగా పెరిగిన తర్వాత అంతే భారీగా గోల్డ్ రేట్ పతనమైంది. ఈ వారం ప్రారంభంలో గోల్డ్ రేట్ భారీగా పెరిగింది. ఇప్పుడు మళ్ళీ తగ్గుతుంది. నవంబర్ 15న హైదరాబాద్లో బంగారం ధరలు తగ్గాయి. స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర ఏకంగా 1960 తగ్గి 1,27,040 నుంచి 1,25,000 వరకు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల బంగారం చూస్తే ఇవాళ 1800 తగ్గి 1,16,450 నుంచి 1,14,650కి చేరుకుంది. ఇక 18 క్యారెట్ల గోల్డ్ ధర 1,470 తగ్గి 98,280 నుంచి 93,800 వద్దకి చేరుకుంది. హైదరాబాద్ మార్కెట్లో కొంతకాలంగా భారీగా పెరిగిన వెండి ధరలు మళ్ళీ తగ్గుతున్నాయి. 4 రోజుల్లో కిలో వెండిపై 18,000 పెరగ్గా ఈ వేళ 800 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర 1,75,000కు చేరుకుంది. మళ్ళీ కమాడిటీ ఎక్స్చేంజ్లో కూడా బంగారం వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ 2.64% అంటే 3,351కి తగ్గి 1,23,400 ధరలో ట్రేడ్ అవుతుంది. సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ 4.27% అంటే 6,940 తగ్గి 1,55,530కి చేరుకుంది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $408 దగ్గర ట్రేడ్ అవుతుండగా ఔన్స్ వెండి ధర $50కు పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్ రేట్లు, దిగుమతి సుంకాలు, పన్నులు, మారకపు రేట్లలో హెచ్చుతగ్గులు ప్రధానంగా భారతదేశంలో బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. ఈ అంశాలు కలిసి దేశవ్యాప్తంగా రోజువారీ బంగారం ధరలను నిర్ణయిస్తాయి. భారతదేశంలో బంగారం లోతైన సాంస్కృతిక, ఆర్థికపరమైనది. ఇది ఒక ప్రాధాన్యత కలిగిన పెట్టుబడి ఎంపిక మరియు వేడుకలకు, ముఖ్యంగా వివాహాలకు, పండుగలకు కీలకం. నిరంతరం మారుతున్న మార్కెట్ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు, వ్యాపారులు హెచ్చుతగ్గులను నిశితంగా పర్యవేక్షిస్తారు. డైనమిక్ ట్రెండ్లను సమర్థవంతంగా తెలుసుకొని అప్డేట్గా ఉండడం చాలా ముఖ్యం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం S4 మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.